సంవత్సరానికి ఒకసారి వస్తున్నట్టున్నాను. దాని ప్రోగ్రాంలు ఎక్కడ కనపట్లేదు ఇప్పుడు అలా వస్తే కుదరదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలనేది నేను చెప్పాను. అర్థమైంది అందరికీ? ఇమీడియట్గా ఏం చేయాలో నేను చెప్పాను. వరి పొలాలు ఉన్నాయంటే వరి పొలాలకు అర్జెంటుగా నీళ్ళు పెట్టాలి. అర్జెంటుగా వరి పొలాలు ఏవైతే ఒక ప్లాట్ పెట్టి ఈరోజు పెట్టారనుకోండి, తర్వాత ఆ 2 ప్లాట్లు, ఆ 2 అయిపోతే మళ్ళీ ఇది ఇలాగ రొటేషన్ అవుతూ ఉండాలి. దానికి ఎవరు ఏం చెప్పడం అనమాట, ఆటోమేటిక్గా అలా జరిగిపోతుండాలి. సో ఆ నీళ్ళు అలాగా అవుతూ ఉంటాయి. అది అవుతుండగా దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాని ప్రాబ్లమ్స్ మనం కవర్ చేసుకుంటాం. అది మొక్కజొన్నకు వచ్చేసరికి ఏం చేయాలంటే అన్నీ గమనించాలి. ఏం గమనిస్తాము? తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా, కీటకాలు ఏమైనా కనిపిస్తున్నాయా, పోషక లోపాలు ఏమైనా ఉన్నాయా, ఈ 3 గమనించాలి. నేను గమనించిన దాంట్లో కనపడింది ఏంటంటే జింకు లోపం అక్కడక్కడ కనపడుతుంది. తెల్లగా అవుతున్నాయి, పసుపు రంగులు అవుతున్నాయి చూడండి అక్కడక్కడ ఆకుల మీద. సో అదంతా కూడా జింకు లోపం. అలాగే మీరు నత్రజని లోపాన్ని గమనించాలంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మీకు నీళ్లు నిలబడిపోయిన దగ్గర మొక్కలు చూడండి, అవి ఎల్లో కలర్లో మారిపోతాయి. ఎల్లో కలర్లో మారిపోయింది అంటే దాని అర్థం ఏంటనమాట, నత్రజని అనేది లేదని అర్థం. నత్రజని ఎప్పుడైతే మీకు లోపం వస్తుందో ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోతాయి. సింపుల్ సిమ్టమ్ అనమాట అదంతా. మీరు వెంటనే దానికి ఎరువు కానీ ఏదైనా వేశారనుకోండి, వెంటనే అది ఆకుపచ్చగా మళ్ళీ మారుతుంది. సో నత్రజని ఎప్పుడు కూడా ఎలా పనిచేస్తుందంటే షార్టేజ్ వస్తుంది అనేటప్పటికి ఏమవుతాయంటే, ఎందుకు అలా పసుపు రంగులో మారుతాయి చెప్తాను. ఎందుకు పసుపు రంగులోకి మారుతాయంటే, నత్రజని షార్టేజ్ వస్తుంది అనేటప్పటికి ఏం చేస్తాయంటే అడుగున ఉండేటువంటి ఆకులు, లేతగా ఉండేటువంటి ఆకులకి నైట్రోజన్ అంతా కూడా పంపించేస్తాయి. అర్థమవుతుందా? సో అంటే ఏంటంటే వాటి ఉద్దేశం ఏంటంటే అడుగున ఉండేటువంటి ఆకులు అంటే ఏంటి, బాగా ముదిరిపోయినటువంటి ఆకులు అన్నమాట. సో ముదిరిపోయినటువంటి ఆకులు ఏం చేస్తాయి, ఇప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారనుకోండి, తినడానికి ఏవో లిమిటెడ్గా తినడానికి ఉన్నాయి. అప్పుడు పెద్దోళ్ళు ముందు తినేస్తారా, లేకపోతే పిల్లలకి పెట్టేసి మిగిలింది ఏమైనా ఉంటే తింటారా? పిల్లలకి పెట్టిన తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే తినడానికి చూస్తారనమాట. అలాగే చేస్తాయి అడుగునుండేటువంటి ఆకులు. ఎలా చేస్తాయి అనమాట, అలా చేస్తాయి. ముందుగా పైన నైట్రోజన్ షార్టేజ్ వస్తుంది కాబట్టి వెంటనే ఏం చేస్తాయంటే అడుగునుండేటువంటి నైట్రోజన్ అంతటిని కూడా వాటికి ఉన్నది కూడా తీసుకెళ్ళి అడుగు పైనుండి చివరాకులు పంపిస్తాయి. సో మీరు ఆ మొక్కలు కనుక గమనిస్తే ఎలా ఉంటుందంటే అడుగాకులన్నీ కూడా పసుపు రంగులో ఉంటాయి, పైన ఉండేటువంటి ఆకులన్నీ కొద్దిగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి అన్నమాట. సో అది నత్రజని లోపం అలా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, నత్రజని లోపం ఏ విధంగా ఉంటుంది అనేది. అడుగునుండేటువంటి ఆకులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి. మీకు పసుపు రంగులో అడుగున్నటువంటి ఆకులు ఉన్నాయంటే దాని అర్థం ఏంటనమాట, నత్రజని లోపం సాధారణంగా మనకి ఎక్కడ కనిపిస్తుంటుంది అంటే నీళ్లు నిలబడిపోయినటువంటి ఏరియాల్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. నీళ్ళు ఏ ఏరియాలో అయితే బాగా నిలబడిపోతుంటే అక్కడ ఎక్కువ కనబడుతుంటుంది అనమాట. ఎందుకు కనబడుతుంది అక్కడ? నీళ్ళు ఎక్కువ ఉంటే దానికి ఏంటి ప్రాబ్లం, సో మన ఏదైతే నత్రజని నైట్రోజన్ మనం వేస్తామో నైట్రోజన్ అంతా కూడా నీటిలో కరిగి లోపలి పొరల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుబాటులో ఉండదు తొందరగా, అంటే తొందరగా నీటిలో కరిగిపోయి కింద పొరలోకి వెళ్ళిపోద్ది. వెంటనే ఇమీడియట్గా దానికి నైట్రోజన్ షార్టేజ్ వచ్చేస్తుంది. ఎక్కడైతే నీరు నిలబడిపోయి ఉంటుందో ఆ ప్లేసుల్లో నైట్రోజన్ షార్టేజ్ అనేది అలా వచ్చేస్తుంది అన్నమాట. సో వెంటనే మనం దానికి, నేను ఆల్రెడీ కొంతమందికి చెప్పాను, ఎక్కడైతే అలా నీళ్లు నిలబడిన దగ్గర పసుపు రంగులో ఉన్నాయి వాటన్నిటికీ మళ్ళీ ఎరువులు వేయండి అని. వేసారా? వేసుకోలేదు మీకు కాదండి, అదేదో వాళ్ళకి ఏదో చెప్తే మీకు కాదు. ఇప్పుడు ఎవరికొకరికి చెప్తుంటే ఆపరేషన్ అవన్నింటికి చెందుతాయి. వాళ్ళేదో వాళ్ళకి సంబంధించింది మీకు సంబంధించింది లేదు. మీ పొలంలో కూడా చాలా నీళ్లు నిలబడిపోయినవి ఉన్నాయి, వాళ్ళకి చెప్పామంటే అది మీకు కూడా వచ్చేస్తుంది అంతే. ఎక్కడ అలాగైతే పసుపు రంగులోకి మొక్కలు తిరిగిపోయి ఉన్నాయో వాటికి అర్జెంటుగా యూరియా పడాలి. యూరియా పడితేనే రికవర్ అవుతాయి, లేకపోతే రికవరీ లేదనమాట అది కంప్లీట్గా. సో అదొకటి వెంటనే అర్జెంటుగా చేయండి. నైట్రోజన్ లోపం, ఇంకా ఫాస్ఫరస్ కానీ అది అన్నీ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది నేలల్లో. దాంతోపాటుగా మనం మొన్న ఎస్ఎస్పి కూడా అందించాం కాబట్టి దాని లోపం అంటూ వచ్చే సమస్య లేదు. అలాగే పొటాష్ కూడా ఏ లోపం మనకు కనిపించదు. ప్రధానంగా వచ్చేటువంటి లోపం ఒకటి ఉంది ఏంటంటే జింక్ లోపం. జింక్ లోపం ఇంతకు ముందు ఒకసారి చేసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఎక్కడ చూసినా సరే అక్కడే వస్తుంది అనమాట. అప్పుడు వెంటనే జింక్ సల్ఫేట్ వేసాం. అది మళ్ళీ వచ్చే 2 సంవత్సరాలకి బాగా కంప్లీట్గా కవర్ అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకా ప్రాబ్లం ఏది కూడా మనకి లేదని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ మరింత ఎక్కువగా వస్తుంది అనమాట. ఈలోపు ఏదైనా మనం జింక్ సల్ఫేట్ ఇలాంటివి కనుక మనం ఒకవేళ ఇచ్చేటట్టయితే అది అయిపోతుంది. సో అది మన పెద్దగా ఎక్కువ డ్యామేజ్ ఎక్కువ కాదు కాబట్టి అంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ వస్తే అప్పుడు చూద్దాం. ఇవి పోషక లోపాలు. నత్రజని లోపం ఒకటి కనిపిస్తుంది, జింక్ లోపం ఒకటి కనిపిస్తాయి.
ఈ ఆకుల పైన మచ్చలు వస్తున్నాయి, ఈ ఆకు మచ్చలు అనమాట. ఎప్పుడైతే వర్షం పడుతుంటే వర్షానికి ఆటోమేటిక్గా కింద ఉండేటువంటి స్పోర్లన్నీ కూడా దానికి చేరుకొని పైకి వచ్చి రెయిన్ స్ప్లాష్ అంటారు. మరి పెథాలజీలో మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు. వర్షపు చినుకులు ఇలా కింద పడేటప్పటికి మట్టి కూడా పైకి తుల్లుతుంటుంది అనమాట. ఎక్కడో ఆకాశం నుంచి పడుతుంది చినుకు. ఆ వేగానికి ఏమవుతుందంటే కింద ఉండేటువంటి మట్టి కూడా ఆ అడుగు నుండేటువంటి ఆకుల మీదకి తుల్లుతుంది అనమాట. మట్టితో పాటు దాంతోపాటు ఉండే స్పోర్లు ఆకుల మీద పడతాయి. మట్టితో పాటు దానిపైన ఉండేటువంటి ఆ స్పోర్లన్నీ కూడా ఆకుల పైన పడతాయి. సో పడి వెంటనే డిసీజ్ కలిగిస్తాయి అనమాట. సో అలాగే మొత్తం మన ఎంటైర్ ఏరియా అంతా కూడా అలాగే ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఆకుల మీద అంతా కూడా మచ్చలు ఉన్నాయి. అవి తగ్గుతాయి కొంత టైం తర్వాత తగ్గుతాయి. లేకపోతే మరీ ఎక్కువగా ఉంటే ఏదో ఒక శిలీంద్రనాశిని మనం స్ప్రే చేయాలన్నమాట. సో అబ్జర్వేషన్లు ఏం రాసుకుంటారంటే ఆకుల పైన ఆకు మచ్చ గమనించడం జరిగింది అని రాసుకోండి. తర్వాత దాని కారకం ఏంటి ఇవన్నీ తర్వాత మనం చూసుకోవాలి. ఈ కీటకాలు, ఇంకా కీటకాల గురించి చెప్పాను కదా. మోకాలు ఎత్తు దశలో వచ్చేటప్పుడే మనకి దాదాపు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాండం తొలిచే పురుగు ఇందులో ప్రధానంగా వస్తుంది అనమాట. ఈ కాండం తొలిచే పురుగు వచ్చిందంటే మనకి క్లియర్గా కనబడిపోతుంది. ఎలాగంటే ఆకు పొడవుగా ఉండేటువంటి ఆకు పైన వరుసగా 4 కానీ 5 కానీ రంధ్రాలు చేస్తుంటుంది. 4 లేక 5 రంధ్రాలు వరుసగా ఒకదాని తర్వాత చాలా క్లియర్గా కనబడతాయి అన్నమాట. మువ్వు ఆకులోకి వెళ్ళి మువ్వుని కట్ చేసేస్తాయి. సో లోపల మువ్వుని కట్ చేయడం వల్ల మువ్వు ఆకు ఎలా ఉంటుంది, లోపలంతా చుట్టుకుని ఉంటుంది అనమాట. పేపర్ని ఎలా మనం చుడితే ఎలా ఉంటుందో అలా లోపల చుట్టుకుని ఉంటుంది. ఆ దశలో దాన్ని కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు ఆకు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే ఆ వరుసగా రంధ్రాలన్నీ కూడా లైన్గా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటిది ఉన్నది అంటే దాని అర్థం ఏంటనమాట, ఉన్నట్టు లెక్క. వెంటనే మనం దాని మీద యాక్షన్ తీసుకోకపోతే మరి ఇంక దాని నుంచి ఏమీ రావు. సో మనకి ఎక్కడ ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఏ ప్లాట్లో కూడా మనకి అంతగా ఏమీ కనపడలేదు. సో కనపడలేదు కాబట్టి యాక్షన్ తీసుకుని అవుతుంది. ఒకవేళ కనపడితే ఏం చేయాలి? కనపడితే ఏం చేస్తాం? కనబడితే గుళికలు వేయాలి. కార్బోఫ్యూరాన్ గుళికలు తీసుకుని పైన సుడులు ఉంటాయి కదా, సుడుల్లో జాగ్రత్తగా కొద్దిగా తీసుకుని అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోతే అది లోపలికి వెళ్ళి అలా కరిగి లోపల ఉండేటువంటి కాండం తొలిచే పురుగు దాని లార్వాలు వీటన్నిటిని కూడా అవి డైరెక్ట్గా చంపుతుంది. లేదు అవి గుళికలు వేసుకోవడానికి ఇబ్బంది అని అనిపిస్తే ఏదైనా ఒక మందు అట్లీస్ట్ చివరికి క్లోరిపైరిపాస్ అయినా సరే ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా ఏంటి అంటే ఫీల్డ్కి సంబంధించి ఇంకా మనం చేయాల్సిన ఇంకేంటి ఉన్నాయి? సో డేటాలు ఎలాగో తీస్తున్నారు, ఈ డేటాలు తీస్తున్నారు, ఆ డేటాలు తీస్తున్నారు, మిగతా డేటాలన్నీ కూడా తీస్తున్నారు, అవుతున్నాయి. ఇవి అబ్జర్వ్ చేయండి. ఇప్పటికప్పుడు ప్లాట్లు అబ్జర్వ్ చేస్తుండాలి. కంది లైన్లు ఏవైతే ఉన్నాయి కంది లైన్లు అన్నిటికీ కూడా కలుపు తీయండి, నీట్గా ఉంచండి. డ్యామేజ్ అయిన దగ్గర మొక్కలు రాలిన దగ్గర ఆల్రెడీ కంది ఏమైనా పెట్టారా? ఏమైనా పెట్టుంటే వస్తే లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మొక్కజొన్న ఏం చేస్తుందంటే ఆకులన్నీ కూడా తప్పేస్తాయి అన్నమాట. ఈ కలుపు కూడా ఈ స్టేజ్ దాటిన తర్వాత తీయాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు. ఆటోమేటిక్గా దానంతట అదే తప్పేస్తుంది. అది పరిస్థితి. సో ఇవి నెక్స్ట్ మనం ఈ వచ్చే వారం రోజుల్లోనూ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేయాల్సినటువంటి పనులు అనమాట. దాంతోపాటుగా అక్కడ వంగ ఇలాంటివన్నీ వేశారు. ఆ పనులు ఏమైనా ఉంటే అవన్నీ చేస్తుంటారు. రెగ్యులర్గా వచ్చి ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు అన్నమాట. ప్రతిరోజు గట్లు శుభ్రం చేయడం, గ్లైఫోసేట్ కొట్టించాము అక్కడ గట్టు అంతా కనబడుతుందా? అలా మాడిపోద్ది. ఇదిగో స్తంభం కొట్టే మొక్కలన్నీ గడ్డి మాడిపోయి కనబడుతుందా? గ్లైఫోసేట్ కొడితే మరి అలా ఉంటుంది అనమాట. గ్లైఫోసేట్ కొట్టకపోతే ఈ 2 గట్లు ఒకసారి కొట్టాం, దానివల్ల మీకు ఏం కనపడలేదు. సో ఇటు ఈ మిగిలిన గట్లు కూడా కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1 ఏంటంటే పాములు ఎక్కువ తిరుగుతున్నాయి. మొత్తం అంటే ఏరియాలు పాములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్తుండాలన్నమాట. పొలాల మధ్యలోకి వెళ్ళేటప్పుడు అవి ఆ బోధల్లోనే తిరుగుతుంటాయి. అంటే మనం అక్కడికి వస్తామని తెలియదు కదా, జనరల్గా ఎక్స్పెక్ట్ ఎవరు రెగ్యులర్గా ట్రాఫిక్ పెద్దగా ఎక్కువ ఉండదు కాబట్టి అక్కడ ఉంటాయన్నమాట. సడన్గా మీరు ఏదో తీయడానికి ఆ పొలం వెళ్ళేటప్పుడు అందుకే చూసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే వీలైతే ఒక కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. కర్ర కొట్టుకుని వెళ్ళాలి, కర్ర అయినా సరే చేతులు ఉండాలి. అంటే పొలాల మధ్యలోకి వెళ్ళేటప్పుడు నేను చెప్తున్నాను అందరికీ. అంటే తిరుగుతున్నాయి ఎక్కడైనా సరే. ఇప్పుడు అక్కడ దాన్ని స్థావరాన్ని బట్టి పాడు చేయడం జరిగిందా? పాకలు 2 పాకలు పడగొట్టారు కదా, దాంట్లోనే ఉండి మొత్తం అన్ని. సో ఎప్పుడైతే అది తీసేసి దాన్ని బాగు చేసి అన్నీ చేస్తున్నారు, ఇంకా అందులో ఉండే పాములన్నీ మొత్తం అలా చాలా చెదురుగా అయిపోయాయి అన్నమాట. సో పొలాల్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు చాలా సౌండ్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఉంటాయి బోధుల్లోనూ ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతుంటాయి అన్నమాట. మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తర్వాత ఏదో
కరిచేయండి, అది ఏంటో తెలియట్లేదు, అలా చాలా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ముందే జాగ్రత్తగా ఉండండి. అది ఎప్పుడైనా ఏదైనా కరిస్తే మాత్రం అన్నీ రిపోర్ట్ చేయండి. అర్థమవుతుందా? అంటే పాములు మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. పాముల్లో కూడా క్లాసిఫికేషన్ ఉంటుంది అన్నమాట. నాగుపాములు ఇలాంటివి అనుకోండి, కరిచిన తర్వాత ఒక పావు గంట లేదా అరగంట ఈ దాంట్లోనే దాని ఎఫెక్ట్ అంతా చూపెట్టేస్తుంది అన్నమాట. చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకోండి, వెంటనే వెళ్ళి ఏదో చేయడం అలా చేయాలి. కట్ల పాములు ఇలాంటివి ఉంటాయి. మొన్న ఒక అమ్మాయి కరిచి చనిపోయింది కదా, ఆ కరిచిన అమ్మాయికి కట్ల పాము కరిచింది. సో అది కరిచిన తర్వాత మనకి ఏం అనిపించింది అనమాట. కనిపిస్తుంది, దాన్ని ఇవి కనిపిస్తాయి కానీ ఏమి పెద్దగా కనపడదు, ఏమి అనిపించదు అనమాట. ఏం లేదు, అది నాన్ పాయిజనస్ అలా కనిపిస్తుంది అనమాట. కనీసం 3 గంటలు అయ్యేటప్పటికి దాని ఎఫెక్ట్ అంతా చూపెడుతుంది కంప్లీట్. సో అందువల్ల ఏంటంటే అమ్మాయి కూడా అలాగే ఉంటుంది. ఎలాగంటే కరిచింది, ఎప్పుడో రాత్రి కరిచింది, కరిచిన తర్వాత ఏం పర్వాలేదు అన్నట్టు అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు, వాళ్ళు కూడా చూసారు, ఏదో చేశారు, అయిపోయింది. 3 గంటల తర్వాత అది దాని ఎఫెక్ట్ చూపెడుతుంది అన్నమాట. అందువల్ల ముందు కరవకుండా చూసి చేయకూడదు ఉంది. అర్థమైంది? ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోవడం, ఏదో దాంట్లోకి వెళ్ళిపోవడం అలా కాకుండా కొంచెం అన్నీ సౌండ్స్ చేసుకుంటూ వెళ్ళడం, కొద్దిగా అవన్నీ చేయడం మంచిది. పొలాల లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కొద్దిగా అన్ని సౌండ్లు చేసుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. మీకు ఎలాగ వచ్చిందే కదా, దానికి పెద్ద చెప్పనవసరం లేదు. నిలబెట్టలు కూడా ఎందుకు పనికిరారు మీ దగ్గర. ఉదయాన్నే పనులకు వెళ్తుంటారు, పెద్దగా అరుచుకుంటూ వెళ్తుంటారు. అంతకన్నా దారుణంగా మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ రోజుల్లో చేయాల్సినటువంటి పనులు ఇవన్నమాట. ఈ వారం అంతా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవి. తర్వాత ఏమైనా ఉంటే తర్వాత చూద్దాం. ఎక్కడైనా ఈ మొక్కలు ఇలా ఎల్లో కలర్లో, అడుగాకులు కనుక ఎల్లో కలర్లో ఉంటే అది నత్రజని లోపల గుర్తించండి. దానికి వెంటనే కొద్దిగా ఎరువు పట్టుకి లేయండి. మీరైనా సరే, దానికి ఎవరో ఏదో చెప్పడం ఉండదు అనమాట. ఆటోమేటిక్గా మీకు తెలుసుకోవాలి అది ఎక్కడ ఉంటుంది. ఇలా నీళ్ళు, ఇప్పుడు మీ వెనకాల నీళ్ళు నిలబడిపోయా, అలాగే ఎక్కడైతే మొక్కలు ఉంటే అక్కడ అలా ఉంటుంది. వెంటనే అర్జెంట్గా దానికి నైట్రోజన్ అప్లై చేయాలి. సరే, ప్రాక్టికల్ ముగిసింది. రేపు ఏం ప్రాక్టికల్ ఉండదు, రేపు క్లాస్ ఉండదు, ప్రాక్టికల్ ఉండదు. అది సో ఇప్పుడు కొంతవరకు మీరు చేయండి.